సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకెల్ హాస్పర్ బృందం భేటీ అయింది. జ్యూయిష్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో ఇవాళ తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ కు వివరించింది జర్మనీ బృందం. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్కు ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఇందుకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. జ్యూయిష్ బోర్డ్స్ కంపెనీతో హైదరాబాద్లో వచ్చే 2 ఏళ్లలో ఐటీ రంగంలో 1000 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎంకు వివరించారు జర్మనీ బృందం. హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరారు ముఖ్యమంత్రి. దీంతో పాటు హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని సీఎం తెలిపారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకెల్ హాస్పర్ బృందం భేటీ అయింది. జ్యూయిష్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో ఇవాళ తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ కు వివరించింది జర్మనీ బృందం. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఇందుకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు సీఎం. జ్యూయిష్ బోర్డ్స్ కంపెనీతో హైదరాబాద్లో వచ్చే 2 ఏళ్లలో ఐటీ రంగంలో 1000 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎంకు వివరించారు జర్మనీ బృందం. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరారు ముఖ్యమంత్రి. దీంతో పాటు హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్నారు సీఎం. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు రేవంత్.